మిత్రులందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీ 2025 ప్రిపరేషన్‌లో భాగంగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సీరీస్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా మనం జనరల్ నాలెడ్జ్ సంబంధించిన సీరీస్ స్టార్ట్ చేసాం. అయితే చాలామంది రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు, వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ మేరకు కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేసి ఇక్కడ క్వెషన్లు అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్వెషన్లు చూస్తున్నారు కదా, ఇలాంటి క్వెషన్స్ మరెన్నో ఇక్కడ మీకు తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఇంకా ఇప్పటివరకు చూడలేనట్లయితే కనుక మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు అన్ని కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ పైన మీకు ఐ కార్డ్స్ దగ్గర పైన మీకు టాప్ సైడ్‌లో కూడా మీకు వీడియోస్ లింక్స్ అని ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు చూసి మీ యొక్క ప్రిపరేషన్‌లో భాగంగా అవి యూజ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఏమైనా ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే కనుక అక్కడ జాయిన్ బటన్ ఉంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి మెంబర్‌షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలరండి. లేట్ చేయకుండా మనం క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. సిరీస్‌లో భాగంగా 276వ ప్రశ్న చూడండి. భారత ఎన్నికల సంఘం ఎప్పుడు స్థాపించబడింది అంటే 1950 సమాధానం అండి ఇక్కడ. నెక్స్ట్ ప్రశ్న, జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే జనవరి 25 అండి. ఇక్కడ కొంచెం టైపింగ్ మిస్టేక్ అయింది, ఒంటరి కనపడింది. జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 25 అండి. నెక్స్ట్ ప్రశ్న, భారత రాజ్యాంగ నిర్మాణానికి పట్టిన సమయం అంటే 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలాసార్లు మనం విన్నట్లుగానే ఉంటుంది, వచ్చినట్టుగానే ఉంటుంది. కానీ ఎగ్జామ్లో ఆప్షన్ చేసేసరికి అక్కడ ఇటుగా కొంచెం నెంబర్స్ మార్చి ఉంటుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చూసుకోగలరు. మరి నెక్స్ట్ 71వ మిస్ వరల్డ్ విజేత ఎవరు అంటే క్రిస్టినా పిస్కోవా అండి. నెక్స్ట్ ప్రశ్న, 71వ మిస్ వరల్డ్ పోటీలు ఎప్పుడు జరిగాయి అంటే 2024. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకు మిస్ వరల్డ్ పోటీలు అనేటిది ఇప్పుడు కూడా ప్రెజెంట్లో కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగింది. చూడండి, 71వ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయి అంటే సరైన సమాధానం ఇది ముంబైలో జరిగాయండి. మళ్ళీ ఇలాంటివి మన కరెంట్ అఫైర్స్ కూడా మనం చూసుకోవాలి కాబట్టి, అలాగే ఇంతకుముందు అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి ఉన్నటువంటి టాపిక్స్ కూడా మీరు కవర్ చేసుకున్నట్లయితే కొంతవరకు మేలవుతుందండి. అలాగే మీకు కావాల్సినటువంటి టాపిక్స్ ఏ టాపిక్స్ నుంచి మీకు కావాలనుకున్నారైతే మీరు కింద సజెషన్స్ ఇవ్వగలరు, ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వగలరు. అలాగే టాపిక్స్ కూడా మీరు మెన్షన్ చేయగలరు. ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి తీసుకుంటారని చెప్పేసి దానికి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా నేను మీకు క్వశ్చన్స్ అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూద్దాం. చూడండి, 72వ మిస్ వరల్డ్ పోటీలు ఎప్పుడు జరిగాయి అంటే 2025 అండి. అయితే ఇది ప్రజెంట్కి ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే ఒక 2 డేస్లో మరి దీనికి సంబంధించినటువంటి ఫైనల్స్ అనేటువంటి అవుతాయి కాబట్టి మళ్ళీ దాంట్లో ఎవరు విన్ అయ్యారనేది అప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ రోజు సిరీస్లో అయితే ఆ క్వశ్చన్ తీసుకొస్తాను. అయితే మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఈ వీడియోస్ చూస్తారు కాబట్టి అందుకే ఎప్పుడు జరిగాయని క్వశ్చన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ 72వ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయంటే ఇది హైదరాబాద్ అండి. ప్రజెంట్గా అయితే మీకు నడుస్తున్నాయి కదా. సో మే 31 అయితే దీనికి సంబంధించి మరి వస్తాయి, ఎవరు విన్ అవుతారని అప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడైతే దానికి సంబంధించినటువంటి పోటీలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కెనడా నూతన ప్రధాని ఎవరు అంటే మార్క్ కార్నీ అండి. ఇవి కూడా చూసుకోవాలి. అంటే లేటెస్ట్గా ఎలక్షన్ జరిగినటువంటి అందులో గెలిచినటువంటి ప్రధానులు కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, ఈ కరెంట్ సంబంధించి ఇవి కూడా చూసుకోగలరు. అలాగే అంతర్జాతీయంగా అలాగే జాతీయంగా కూడా కొన్ని ప్రముఖ సంస్థలు కావచ్చు, వాళ్ళ యొక్క కరెంట్గా అంటే ప్రస్తుతంలో ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు, ఆ మెంబర్లు కావచ్చు, అవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ సంవత్సరానికి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఇది ఏ పథకం యొక్క ఉద్దేశం అంటే ఇది చూడండి మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే కొత్తగా ఏర్పడిన తర్వాత దీనికి సంబంధించి అయితే రావడం జరిగింది. దీనికి సరైన సమాధానం దీపం 2.0 పథకం అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ప్రధాని సూర్యఘర్ యోజనలో భాగంగా ఏ రాష్ట్రం టాప్లో నిలిచింది అంటే గుజరాత్ అండి. ఇందులో మరి ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సబ్సిడీ పరంగా ఇక్కడ దాంట్లో భాగంగా సోలార్ ప్యానెల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే మరి టాప్గా గుజరాత్లో ఉందండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఏ రాష్ట్రం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఇటీవల అనేది జరిగింది కాబట్టి ఇది కూడా వచ్చే అవకాశం ఉంది పండుగలు అటువంటి సందర్భాల్లో. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది అంటే 17వ స్థానం అండి. దీనికి సంబంధించి ఆ ఇండెక్స్ ఉంటాయి కదా, మోస్ట్గా చూసుకున్నట్లయితే కానీ నేషనల్ లెవెల్లో కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, ఆ ఇండెక్స్ అనేవి ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క ఇండెక్స్ కావచ్చు, అలాగే నేషనల్ లెవెల్లో మన ఇండియా ఇండెక్స్ ఎక్కడ ఉంది, ఏ దాంట్లో ఎన్నో స్థానం ఉంది అనేటువంటిది కూడా మనం చూసుకున్నట్లయితే కూడా ఇది ఒక రకంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి హౌ ఇండియా స్కేల్డ్ మీట్ G20 పుస్తకాన్ని రచించినది ఎవరు అంటే ఇక్కడ అమితాబ్ కాంత్ అండి. మరి ఈ ముఖ్యంగా మనకు జరిగిన G20 సమ్మిట్కి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి కావచ్చు, స్వచ్ఛ ఉంది కదా, ఇలాంటిది
స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంది కదా. సో ఆ ప్రోగ్రామ్ అంటే 2047 విజన్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి టాపిక్ కావచ్చు. ఓకేనా. సో అలాగే కేంద్ర ప్రభుత్వంలో విడుదల చేసినటువంటి కొన్ని ప్రభుత్వ పథకాలు దానిపై కూడా మీకు పట్టు ఉన్నట్లయితే అది ఒక రకంగా మనకు మేలు చేస్తుందండి. అలాగే మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 2025 ఆస్కార్స్లో అంతర్జాతీయ ఉత్తమ చలనచిత్రంగా ఏ చిత్రానికి అవార్డు ఇచ్చారు అంటే ఐ యామ్ స్టిల్ హియర్ అనేటువంటిది మూవీకి గాను ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఐ యామ్ స్టిల్ హియర్ అనేటువంటిది ఈ మూవీ అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఐ యామ్ స్టిల్ హియర్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేసేయచ్చు. నెక్స్ట్ ప్రశ్న, ఇస్రో చేపట్టిన 100వ ఉపగ్రహం ఏది అంటే NVS-2 అండి. ఇది NVS-2 అనేటువంటిది ఉపగ్రహం పేరండి. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇది కూడా మనం చూసుకోవాలి. ఇస్రో తన 100 ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించింది అంటే జనవరి 29, 2025 అండి. మోస్ట్ కరెంట్లు కాబట్టి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా మనకు ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి కూడా మనం కవర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే NVS-2 ఉపగ్రహం ఏ సేవలను అందిస్తుంది అంటే నావిగేషన్ సేవలనండి. అలాగే ఆల్రెడీ NAVI-2 సంథింగ్ ఎలాగ ఉంది, దానికి అనుబంధంగా దాంట్లో భాగంగానే ఈ ఉపగ్రహం కూడా ప్రయోగం చేసి దీని యొక్క సేవలు అనేటువంటిది అందిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి ఇస్రో ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు అంటే డాక్టర్ వి నారాయణన్ గారండి. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి ప్రయోగం ఎప్పుడు జరిగింది, అలాగే ల్యాండరు, రోవరు, ప్రజ్ఞాన్ అలా పేర్లు ఉంటాయి కదా. సో అవి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇస్రోను విస్తరించండి అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి. అయితే ఈ రాకెట్ సంబంధించిన ప్రయోగాలన్నీ కూడా ఎక్కడ చేపడతారో మీరైతే కామెంట్ చేసేయండి. ఈ ఉపగ్రహాలను ప్రయోగించేటప్పుడు రాకెట్లు యూజ్ చేస్తుంటారు కదా, PSLV, GSLV అని చెప్పేసి. ఈ రాకెట్ల ప్రయోగాలు అనేటిది ఎక్కువ ఎక్కడి నుంచి చేస్తారో మీరైతే కామెంట్ అయితే చేసేయండి కింద. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇస్రో ఎప్పుడు స్థాపించబడింది అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆగస్టు 15 మరి 1969 అయితే ఇది ఏర్పడవడం జరిగింది, స్థాపించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి మీరు కామెంట్ చేసేయండి. ఇంతకుముందు నేను సిరీస్లో భాగంగా తీసుకొని రావడం జరిగింది. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అన్నట్టు నేను క్వశ్చన్ కూడా తీసుకొచ్చాను. అది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఎవరైనా చూస్తుంటే కనుక ఐడియా ఉంటుంది. అది ఎక్కడ ఉందో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈగల్ను విస్తరించండి. ఈగల్ అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మనకి డ్రగ్స్ ఇరాడికేషన్ కావచ్చు, లేకుంటే దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అవన్నీ కూడా అరికట్టేందుకు ఒకటి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈగల్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది చూసుకున్నట్లయితే ఎలైట్, ఇప్పుడు మీకు అక్కడ ఆప్షన్లో యాన్ కనిపించింది అనుకోండి, యాన్ కూడా తీసుకోండి. కానీ ఇక్కడ నేను అని వచ్చిందని చెప్పేసి ఎలైట్ యాంటీ నార్కోటిక్స్, తర్వాత యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్, లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటిది ఇక్కడ మీకు ఆన్సర్ ఉంది చూడండి. ఈ విధంగా అయితే మీరు చూసుకోవాల్సిన అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే APSCRTని విస్తరించండి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అలాగే NCERTకి సంబంధించి కూడా సేమ్ అంటే అక్కడ నేషనల్ అనేటువంటిది వస్తుంది, మిగతా అంతా కూడా డెఫినేషన్ సేమ్గానే వస్తుంది. చూడండి APSCRT ఎప్పుడు స్థాపించబడింది అంటే జూలై 27, 1967 అండి. సో మనకు ఈ టీచర్స్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఈ ఎగ్జామ్స్లో ఇటువంటి క్వశ్చన్లు వచ్చే ఆస్కారం చాలా వరకు కూడా ఉందని చెప్పేసి నేను ఇక్కడ తీసుకొని రావడం జరిగింది ప్రశ్నలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే NCERT ఎప్పటి నుండి అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది అంటే సెప్టెంబర్ 1, 1961 నుంచి తన సేవలను అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పటివరకు మనం 300 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మీ యొక్క సపోర్ట్ అందించడం వల్లనే. సో మరి ఇలాగే మీ యొక్క సపోర్ట్ని అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ మీకు యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ ఉన్నాయి అనుకుంటున్నాను. లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేస్తున్నట్లయితే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అయితే దీనికి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి డైలీ 2 వీడియోస్ అయితే రావడం జరుగుతుంది ఛానల్లో. మరి ఈ అప్డేట్స్ కంటిన్యూస్గా పొందాలనుకునే కనుక మరి ఛానల్ని ఫాలో అవుతానండి. మరి చూసిన ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.